మొన్న హరికృష్ణ కుమారుడు జానకిరామ్, నిన్న సాయి కుమార్ తండ్రి పీజే శర్మ, ఇవాళ సంగీత దర్శకుడు చక్రి సినీ కళారంగాన్ని వరుసగా విషాదాలు వేదనకు గురిచేశాయి. హుషారు పాటల చక్రి సంగీత అభిమానులను శోకసంద్రంలో ముంచి ఈ ఉదయం కన్నుమూశారు. అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన చక్రి ఇక లేరన్న వార్త సగటు సంగీత అభిమాన్ని కంటతడి పెట్టిస్తోంది. నిజంగా అవకాశం మన ఎర్ర బస్సుకు వచ్చింది. మహా అద్భుతంగా చేశాడు. 6 పాటలు దగ్గరుండి కంపోజ్ చేయించుకున్నాను. నిజంగా ఇన్నాళ్ళు ఇతను ఎందుకు మిస్ అయ్యానా? ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ని, ఇంత క్రియేటివ్ మ్యాన్ని అని చాలా ఆలోచించాను. భవిష్యత్తులో చాలా పిక్చర్లు చేయొచ్చు ఇతనితో అనుకున్నాను. కానీ ఇంత త్వరగా అతని జీవితం దీని శకం ముగిసిపోతుంది అనుకోలే. మనిషి అందరికీ కావాల్సిన వాడు, స్నేహపాత్రుడు, అందరితో తమాషాగా కూర్చుని పని చేయించుకునేవాడు. ఇంత చిన్న వయసులో ఇంత దారుణం జరుగుతుందని మేము ఎవరూ ఊహించలేదు. తండ్రిలాగా భావించేవాడు. మీతో సినిమా చేయాలండి అనేవాడు. నిజంగా అవకాశం మన ఎర్ర బస్సుకు వచ్చింది. మహా అద్భుతంగా చేశాడు. నిజంగా ఇన్నాళ్ళు ఇతను ఎందుకు మిస్ అయ్యానా? ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ని, ఇంత క్రియేటివ్ మ్యాన్ని అని చాలా ఆలోచించాను. భవిష్యత్తులో చాలా పిక్చర్లు చేయొచ్చు ఇతనితో అనుకున్నాను. కానీ ఇంత త్వరగా అతని జీవితం దీని శకం ముగిసిపోతుంది అనుకోలే. అంతకంటే ఏం చెప్పలేను. చాలా దగ్గరగా, చాలా చివరి రోజుల్లో ఎక్కువ కలిసి ఉన్నవాడిని. ఐఎమ్ సారీ, ఎందుకంటే నేను అందరి గురించి ఏం చెప్పాను. ఐ మిస్ హిమ్. కళామ తల్లి ముద్దు బిడ్డ, అలాగే తెలంగాణ ముద్దు బిడ్డ, నా తమ్ముడు. ఇవాళ చక్రి గారు ఇలా హఠాన్ మరణం చెందడం అన్నది అందరినీ ఎంతో ఆశ్చర్యాలు ముంచేసింది. అందరినీ, అటు కళాభిమానులకు అయితేనేమి, ఆయన అభిమానులు, సంగీత ప్రియులను అందరినీ కూడా ఎంతో శోక సముద్రంలో ముంచేసింది. మనిషి ఎంత భారీయో మనసు అంత పెద్ద మనసు. ఎంతో మంచి మనిషి. ఎప్పుడు ఎంతో సరదాగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ, మొన్న హుదూద్ బాధితుల కోసం మేము చేసిన చలనచిత్ర పరిశ్రమ చేసిన కార్యక్రమంలో కూడా ఆయన పాట పాడటం జరిగింది. నేను పాటలు పాడటం ఎరగాను. అటువంటిది అక్కడ దుబాయ్ కూడా ఒకసారి షూటింగ్ పని మీద వెళ్ళినప్పుడు అక్కడ మన తెలుగు సంఘం వాళ్ళు ఏర్పాటు చేసే కార్యక్రమంలో కూడా నేను ఆయన సీమనారాయణ సినిమాలో పాట పాడటం జరిగింది. ఆయన అభిమాని నేను. అటువంటి ఆయన వాళ్ళు లేకపోవడం అన్నది చలనచిత్ర పరిశ్రమకి ఒక తీరని లోటు. ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అది. నా తమ్ముడు మొన్న కూడా హుదూద్ బాధితుల కోసం చేసిన కార్యక్రమంలో కూడా కలుసుకున్నప్పుడు తొందరలో మనం కలవాలి అని నేను అడగడం జరిగింది. ఆయన్ని చెప్పడం జరిగింది, తొందరలో మనం మళ్ళీ ఒక సినిమా చేయాలని. అటువంటిది మరి ఈ కాల ప్రవాహంలో ఎవరికి ఎప్పుడు ఎట్లా రాసి పెట్టుంటుందో ఆ భగవంతుడికే తెలియాలి. అటువంటిది ఇవాళ ఆయన లేరంటే అసలు నమ్మశక్యం కావట్లేదు. రాత్రి 1:30 వరకు అక్కడే ఉండే కలిసే అందరం, ఫ్యామిలీ మొత్తం కూడా, అందరూ 3 అక్కలు, మిగతా తమ్ముళ్ళు అందరూ కూడా ఒకే దగ్గర కలిసి మేము మాట్లాడుకుంటున్నాం. ఉదయం హాస్పిటల్ వెళ్దామనే ఒక డిస్కషన్కి వచ్చినాం. దాంతో అంతట్లే ఈ వార్త వినాల్సి వచ్చింది. ఆరోగ్యం విషయం లోపల ఏమి ఇబ్బంది లేదు, కానీ ఒకసారి హాస్పిటల్లో వెళ్ళి చూపిస్తే బాగుంటుంది అనేది మేము నిర్ణయానికి వచ్చినాం. ఆయన ఒప్పించాం, ఎట్లయినా పోవాలి అని గట్టిగా చెప్పాం. చెప్తే సరే మంచిది అని చెప్పారు. దాని నుంచి ఉదయం హాస్పిటల్ 7:30కి మేము తీసుకొని పోవాలనుకున్నాం తొందరలోనే. అంతట్లో ఈ వార్త వినాల్సి వచ్చింది.
చక్రి గారు లేరనే విషయం నిజంగా అసలు తట్టుకోలేనంత బాధగా ఉంది. నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగా మేము కలిసి ఉండేవాళ్ళం. అండ్ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఫ్రెండ్స్కి చాలా వాల్యూ ఇస్తాడు. ఫస్ట్ పేజ్ ఆయన లైఫ్లో ఫస్ట్ పేజ్ ఏదైనా ఉండే అంటే ఆయన లైఫ్లో ఏదైనా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అంటే ఫ్రెండ్స్కి. అంత పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తారు ఫ్రెండ్స్ని, అంత అభిమానిస్తాడు ఫ్రెండ్స్ని. అది కాకుండా రీసెంట్గా అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ 31st మేము కలిసి ఒక షో చేయబోతున్నాం. దాని గురించి దాదాపు ఒక 5-6 డేస్ నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాము. మొన్న ఈవినింగ్ కూడా మాట్లాడినాను, నిన్న మార్నింగ్ మాట్లాడినాను. ఎంతో బాగా మాట్లాడినాను. బాగా చేద్దాం భయ్యా, అది భయ్యా, ఇది భయ్యా, ఒకసారి రా కలుద్దాం, డైరెక్ట్ కూర్చొని మనం మాట్లాడుకుందాం, అది ఇది అని చెప్పినాడు. సరే ఇవాళ రేపు వెళ్దాంలే అని అనుకున్నాను. నేను కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. బట్ సడన్గా ఇవాళ మార్నింగ్ ఇలా తెలిసేసరికి షాక్ గురైనాను. చాలా సెన్సిటివ్ మైండ్ కూడా. ఆయన వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు కూడా చాలా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు అతను. అంత సెన్సిటివ్ ఉండే అతను సడన్గా ఇలా జరిగింది అని అనేసరికి కొంచెం బాధగా ఉంది. సారీ. తను హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి బ్రాడ్ డెడ్ అని హాస్పిటల్ వర్గాలు చెప్పారు. ఈరోజు సాయంత్రం లోపు బాడీని క్రిమేషన్కి పంపిస్తారు, తీసుకెళ్తాం. చక్రి గురించి న్యూస్ నేను చెప్పాల్సి వస్తుంది. అండ్ ఈ రోజున సడన్గా ఇలాంటి వార్త వింటాను నేను కల్లో కూడా అనుకోలేదు. బికాస్ కొంచెం కూడా ఆయనకి బాగాలేదు, డల్గా ఉంది అన్నారు, కానీ ఇంత బాగాలేదని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చక్రి గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ పుట్టాలి, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలి. ఆయన ఎన్నో ఆయన పాటల్లో ఇంకా ఆయన మిగిలే ఉన్నారు, ఆయన పాటల్లో మనకి ఇంకా ఉన్నారు. అతనితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ అతని స్నేహాన్ని గురించి, అతని అనుబంధాన్ని గురించి చెబుతున్నారు. నేను మొట్టమొదటిసారిగా సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో నేనే మొట్టమొదటిసారిగా ధైర్యం చేసి చెన్నై నుంచి ఇక్కడ హైదరాబాద్ నేను షిఫ్ట్ అయ్యాను. ఆ రోజుల్లో తను సింగర్గా చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తుండేవాడు. అట్లనే సంగీత దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న తరుణంలో ఒక్కొక్క మెట్టుగా ఎదిగి ఈ రోజున ఒక కమర్షియల్ చిత్రాలకి తనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ప్రజాబాణీలు తెలిసిన వాడుగా కూడా ఒక ట్రెండ్ మ్యూజిక్ని ఇవ్వగలిగాడు. చాలామంది పెద్ద హీరోలకు చేయగలిగాడు. చాలా ఆత్మీయమైనటువంటి మిత్రుడు. ఈ మధ్యనే మేము సైతం ప్రోగ్రాంలో ఒక 2 గంటల పాటు మేము పక్కనే కూర్చున్నాం. ఆ సందర్భంలో కూడా తన ఈ ఆరోగ్యానికి సంబంధించి తన ఈ ఓవర్ వెయిటేజ్ గురించి కూడా అనుకున్నాం. కొంత దీన్ని ఏదన్నా ప్రయత్నం చేయాలన్నా ఇది చాలా ఆయాసంగా ఉన్నాడు ఆ రోజున. అనుకున్నప్పుడు తను అన్నాడు అనమాట, లేదన్నా నేను దీన్ని తగ్గించుకోవాలి అని చెప్పేసి తను ఆ ప్రయత్నం కూడా మొదలుపెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఇంత తొందరగా మన మధ్య నుంచి వెళ్ళిపోతాడు అనుకోలేదు. చాలా మంచి ఆత్మీయ మిత్రుడు. నేను 2 సినిమాల్లో తన చేత పాడించడం జరిగింది. అట్లాగే జైబోలో తెలంగాణ సినిమాకి నేను యాక్చువల్గా వేరే పనులు ఉండి నేను చేయలేకపోతే తను చేశాడు. ఆ సినిమాలో శంకరన్న నా చేత 2 పాటలు పాడించాడు. అట్లా చక్రితో చాలా అనుబంధం, చాలా ఆత్మీయమైనటువంటి మిత్రుని కోల్పోయాం. నా బ్యాడ్ లక్ ఏంటంటే రోజు కలిసి ఉండి మొన్న ఈ 3 రోజులు కలవలేదు. మొన్న రాత్రి నేను ఫోన్ చేసి, బ్రదర్కు నేను ఫైల్ మిక్సింగ్లో ఉన్నాను, రేపు వచ్చి కలుస్తానని చెప్పాను. ఈ లోపు ఇలా జరిగిపోయింది. బట్ ఏ అనారోగ్యాలు అతనికి లేవు. ఎవ్రీ 6 monthsకి చెకప్కి వెళ్తాడు. చాలా బాగుందని, నాకు ఏ ప్రాబ్లం లేదు, లావుగా ఉంటా అని చెప్పి మీరు అందరూ భయపడతారు, కానీ ఏముండదు. నాకు అంత మంచి ఆరోగ్యం, హెల్త్ చాలా మంచిది. ఎవ్రీ 6 monthsకి వెళ్తానని చెప్పేవాడు. అది నిజం. మ్యూజిక్ అంటే అలా గొప్ప మిత్రుడండి. మ్యూజిక్లో చాలా మంది ఉన్నారు, బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ అండి. ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇచ్చి ఫ్యామిలీకి ప్రాణం ఇచ్చే గొప్ప వ్యక్తి అండి. అందుకని అతనంటే నాకు మా ఫ్రెండ్స్ అందులో ది బెస్ట్ ఫ్రెండ్ లెక్క నాకు చాలా మంచి స్నేహితుడు. ఈ రోజున అతన్ని కోల్పోవడం అనేది డెఫినెట్గా ఉన్న వాళ్ళకి ఎలా ఉన్నా నాకు మాత్రం చాలా బ్యాడ్ లెక్క, చాలా బ్యాడ్. అతను 85-86 సినిమాలు చేశాడు. దాదాపు 60 పైన సినిమాలు నేను రాశాను. చాలా ఎక్కువ పాటలు రాశాను రైటర్ నేను చక్రికి. అలాగే లాస్ట్ సినిమా ఎర్రబస్సు కూడా రాశాను.
సో అసలు ఊహించలేకపోతున్నాను. సో చక్రి చేసిన పాటలో నాకు బాగా ఇష్టమైన పాట కృష్ణానగరే మామ. ఎందుకంటే సినిమా వాళ్ళ సమస్యల్ని వాళ్ళ జీవిత సంఘర్షణని ఆవిష్కరించిన పాట అది. సో అలాగే చక్రికి ఎక్కువ పాటలు రాసిన రైటర్ నేను. రవణాని ఎక్కువ ఆప్యాయంగా రవణాని పిలిచేవాడు. సో నేను చక్రి అన్నాను వాడిని. సో అసలు నమ్మలేకపోతున్నాను ఇదైతే. చక్రితోటి అనుబంధం అంటే ఇంక మీకు తెలుసు కదా, చక్రి నేను ఒకే చోటుకి వెళ్ళి ఒకే చోట ఫుడ్ తిని ఒకే కారులో చక్రికి హీరో హోండా స్ప్లెండర్ ఉన్నప్పటి నుంచి నాకు కైంటి కొండ ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నాం. ఆ తర్వాత మ్యాటిజ్ గారు కొనుక్కున్నాడు, ఆ తర్వాత సఫారీ కొన్నాడు. ఎప్పుడు వెళ్ళినా కూడా షోరూమ్ తీసుకెళ్ళి రవాణా నువ్వు చూడు ఫస్ట్ నువ్వు ఎక్కువ అని చెప్పి నాకు డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చోబెట్టేవాడు. చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు. అంటే ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇచ్చే మనిషి. ఆయన్ని ఒక్కనే అన్నా అంటే నేను ఈ ఇండస్ట్రీలో బికాజ్ అంత క్లోజ్ ఉంటారు ఆయన అందరితోని, లైక్ అంత హెల్పింగ్ నేచర్, చాలా గుడ్ హార్టెడ్. నేను కీబోర్డ్ ప్లేయర్ స్టార్ట్ చేసిందే చక్రి అన్నతోని. ఆయన ఆల్బమ్స్కి, ఆయన ఫిలిమ్స్కి అన్నిటికీ నేను వర్క్ చేశాను. ఆయన ఎంత మంచి వ్యక్తో నాకు తెలుసు పర్సనల్గా. బికాజ్ అతను చూడడానికి చాలా హెవీ ఉన్నా కూడా చాలా మనిషి మట్టుకు చాలా చాలా మంచి వ్యక్తి. అండ్ చాలా చారిటబుల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, చాలా మందికి హెల్ప్ చేశారు. చాలా సింగర్స్కి, చాలా మ్యూజిషియన్స్కి కూడా అతను లైఫ్ ఇచ్చారు. ఈ వార్త వినడం, ఇంత చిన్న ఏజ్లో అతను చనిపోవడం అసలు అనుకోలేదు. ఈ షాక్ ఇంకా ఈ షాక్లోనే ఉన్నాము. అండ్ మేబీ ఐ ప్రే గాడ్ దట్ హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఎందుకంటే చూడడానికి అసలు భయంగా ఉంది, లోపల చాలా ఇదిగా ఉంది. కాంట్ టెల్ ఎనీథింగ్. ఒక 1 అవర్లో ఛాంబర్లో అక్కడ కాసేపు ఉంచుతున్నారు. అక్కడ ఉంచిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి హైదరాబాద్ తనకి అంటే మనిషి కొంచెం డిఫరెంట్ తేడా తెలుస్తున్నా కానీ స్ట్రాంగ్గానే అనిపించేవాడు. అందరూ చెప్తూ ఉండేవాళ్ళు కొంచెం కేర్ తీసుకో చక్రి అంటే చేయాలి అంటుండేవాడు తను. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్నే మనం నెక్స్ట్ 80 సినిమాస్ పైన చేశాను. నీ సినిమాలోనే నాకు ఫిలింఫేర్ వచ్చింది, మళ్ళీ మనం నంది తీసుకోవాలి నీ సినిమాలో అని చెప్తారు. దానికి ట్రై చేసాం. దానికోసం ఇప్పుడు ఒక హిందీ ప్రాజెక్ట్ ఇప్పుడే మాట్లాడి వచ్చి అతని కలుద్దాం అంటే ఇలా ఒకటి చెప్తాను, అతని కుటుంబ సభ్యులు అని ప్రత్యేకంగా చెప్పడం కుదరదు. ఎందుకంటే చక్రి గారితో పరిచయం అయిన ప్రతి వాళ్ళు అతని కుటుంబ సభ్యులు అయిపోతారు. నన్ను కూడా అతను డైరెక్టర్ అని చూడు బావా అనే పిలుస్తారు. ఒక వ్యక్తి తనకు పని ఇచ్చే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ని ఎలా చూసుకుంటారో అతని దగ్గర పనిచేసే వాళ్ళని అలాగే చూసుకుంటారు. అతని పనిని మెచ్చుకుంటున్న ఆడియన్స్ని ఒకేలాగా చూసే ఒక గొప్ప మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి.